వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అందులోనూ ఒక మహిళ తలుచుకుంటే మాటల్లో చెప్పలేదు. మహిళ కాదండి, అదే ఒక అమ్మ తలుచుకుంటే తన బిడ్డల ఆరోగ్యం గురించి ఆలోచిస్తే అద్భుతమైన ఆవిష్కరణలు ఉద్భవిస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన ఆవిష్కృతంతో ఒక వండర్తో తనకొచ్చిన ఆలోచనని 10 మందికి తెలియచేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి సీడ్ బాస్కెట్ అనే ఒక కొత్త ఆలోచనతో మార్కెట్లోకి అడుగుపెట్టారు చందన గారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, దీని వెనకాల ఉన్న కథాకమామిషి ఏంటి, ఆవిడతోనే మాట్లాడదాం. నమస్తే చందన గారు. నమస్తే అండి జయ గారు. కరెక్టేనండి నేను చెప్పింది. ఒక అమ్మ తలుచుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదండి. మంచి మంచి ఆలోచనలు బయటకు వస్తాయి, అది పిల్లల గురించి అయితే. అవునండి కదండి, అలా వచ్చింది అనుకుంటాను. మీకు వచ్చిన ఆలోచన గురించి అంటే ఇంతకుముందు మీరు నాతో మాట్లాడిన దాన్ని బట్టి నేను అనుకుంటున్నాను. అసలు మీ గురించి ఒక్కసారి చెప్పండి. మీరు ఏం చేస్తుంటారు, ఏం చదువుకున్నారు? నేను ఎంసీఏ చేశానండి. ఎంసీఏ కంప్లీట్ అవగానే మ్యారేజ్ అయింది. ఓకే. 2011లో మ్యారేజ్ అయింది. 2014లో మాకు పాప పుట్టిందండి. అన్నప్రసన్న వరకు ఊర్లోనే ఉన్నాం. 6 months వరకు ఊర్లోనే ఉన్నాం. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి, గుండెపూడి గ్రామం. ఓకే. ఫస్ట్ బేబీ కాబట్టి ఇంకా అక్కడే ఉన్నారు. 6 months వరకు తెలియదు కదా ఎలా హ్యాండిల్ చేయాలి అనేసి 6 months వరకు అక్కడే ఉండి తర్వాత వచ్చామన్నమాట. ఓకే. అక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు కదా, కొంచెం ఆకుకూరలు, పప్పు, కొంచెం రైస్, క్యారెట్ అలా వేసి పెడితే కొంచెం పిల్లలు హెల్తీగా తొందరగా గ్రోత్ ఉంటుంది అలా చెప్పేవాళ్ళు అనమాట. ఊళ్ళో ఉన్న రోజులు మన ఇంటి పెరట్లోనే ఉండేయండి ఆకుకూరలు. అందరూ ఊళ్ళలో పల్లెటూర్లలో అన్ని రకాల కూరగాయలు అన్నీ పెరట్లోనే పెంచుకుంటారనమాట. అలానే మా మమ్మీ వాళ్ళు కానీ మా అత్తగారు వాళ్ళు కానీ పెంచేవాళ్ళు అనమాట. ఆకుకూరలు వేసి పెట్టేదాన్ని ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి మా పాపకి. తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాం అనమాట. 6th month ఎండింగ్లో వచ్చారండి. తను జాబ్ చేసేవాళ్ళండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆకుకూరలు వేసి పెట్టాము. మామూలుగా బండ్ల మీద అమ్ముతారు కదండి, అలాంటి ఆకుకూరలు వేసి పెట్టామన్నమాట. ఫుడ్ తయారు చేసి పెట్టాము. ఎప్పుడైతే అట్లా బండ మీద ఆకుకూరలు కొని పెడుతున్నామో అప్పుడే కొంచెం తెలుగు ఛానల్లో కొంచెం ఒక న్యూస్ వైరల్ అయిందనమాట. మూసీ నది పరివాహక ప్రాంతాలలో ఆకుకూరలు కొంతమంది రైతులు ఆకుకూరలు పండించి అవే సిటీకి సప్లై చేస్తున్నారు. అవి తినటం వలన చిన్నపిల్లలకు కానీ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ త్వరగా వస్తాయి అని కొంతమంది నిపుణులు సూచించారండి. అప్పుడు నాకు అనిపించింది అమ్మ, ఇక్కడ ఇంట్లో కూడా కొంచెం పెంచుకోవచ్చు కదా అన్న ఆలోచన వచ్చింది. ఇంట్లో పెంచడం అంటే మళ్ళీ కొంచెం కష్టం కదా అనిపించి ఆర్గానిక్ స్టోర్స్లో అలా తీసుకొచ్చి పెట్టామన్నమాట. అప్పుడు ఆర్గానిక్ స్టోర్స్ నుంచి ఏం తెచ్చుకునేవారు? ఆకుకూరలు అలా తీసుకొచ్చి పెట్టాము. కానీ ఆర్గానిక్ స్టోర్స్లో కూడా ఆకుకూరలు అనేది డైలీ అవైలబుల్గా ఉండేవి కాదండి, వీక్లీ వన్స్ ట్వైస్ అలానే ఉండేవి అనమాట అప్పట్లో. 2014 ఆ టైంలో. ఓకే. మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇంట్లోనే పెంచుకుందాం నేను మా హస్బెండ్ని అడిగాను. ఎక్కడైనా కొన్ని సీడ్స్ తీసుకొస్తే మనమే పాప వరకన్నా పెంచుకోవచ్చు కదా కొన్ని ఆకుకూరలు ఇంట్లో అని అడిగితే తను ఏమన్నారండి, సరే తీసుకొస్తానని అన్నారు. అప్పుడు మేము కృష్ణానగర్లో ఉన్నాం అనమాట. దగ్గరలో ఉన్న షాప్స్లో కొన్ని షాప్స్లో చూశారు ఆకుకూరలు విత్తనాలు. ఇప్పుడు హైదరాబాద్లో మనం ఈ కాంక్రీట్ జంగిల్లో మొక్కలు పెంచుకునేంత స్పేస్ ఉండాలి అంటే కాస్త ఇల్లు అంటే ఇండిపెండెంట్ హౌస్ కానీ అట్లా అయి ఉండాలి. మీరు ఎట్లా పెంచుకున్నారు? మేము ఉంది ఇండిపెండెంట్ హౌస్ ఏమి కాదండి, రెంట్ హౌసే. అది కూడా అపార్ట్మెంట్సేనా? అపార్ట్మెంట్స్. ఎట్లా పెంచారండి? తను సీడ్స్ షాప్స్లో అడిగారండి, ఎంక్వైరీ చేస్తే వాళ్ళు బల్క్లోనే ఇస్తా ఉన్నారు సీడ్స్. అంటే చిన్న చిన్న కిచెన్ గార్డెనింగ్ ప్యాకెట్స్ ఇస్తామని ఎవరు ఇవ్వమన్నారనమాట. అంటే 5 grams 10 grams అయితే మనకు సరిపోతుంది కదా బాల్కనీలో వేయడానికి. వాళ్ళు పెద్ద మొత్తంలో వేసుకొని పెంచుకోండి అంతే అండి. అయితే వాళ్ళు ఎవరు ఇవ్వమన్నారనమాట. తర్వాత ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసాం ఇలాంటి వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా, మనకి కొన్ని చిన్న మొత్తంలో ఏమైనా సీడ్స్ దొరుకుతాయా అనేసి. ఉన్న 2-3 వెబ్సైట్స్ ఏవో ఉండేయండి. దాంట్లో కూడా దేశవాళీ విత్తనాలు ఏమీ లేవన్నమాట. ఓకే. అయితే నేను మా హస్బెండ్ని అడిగా, ఇట్లా మనలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మనమే ఇంట్లో మనమే ఒక ఏదన్నా షాప్ లాంటిది పెట్టి మనకి ఎలా కొంతమంది మేము ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా, మనకి సీడ్స్ ప్రొక్యూర్ చేసుకుని అవి తెలుసు కదా, స్టార్ట్ చేద్దాం ఏమైనా ఒక షాప్ లాగా అనుకున్నామండి ఫస్ట్. షాప్ అంటే బర్డెన్ కదా, మళ్ళీ వర్కర్స్ ఉండాలి, అది రెంట్ తీసుకోవాలి, షాప్ ఇబ్బంది కదా, ఒక ఇంట్లోనే ఆన్లైన్ స్టోర్ లాంటిది ఏదైనా కండక్ట్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. మీకే వచ్చింది ఆలోచన. తర్వాత మా హస్బెండ్ని అడిగా అనమాట. తను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీరు.
టెక్నికల్గా సపోర్ట్ చేస్తావా అని అడిగాను అనమాట. అయితే తను చేస్తా అన్నారు. ఇంకా సరేలే అనేసి అప్పుడు సికింద్రాబాద్ దగ్గర కొన్ని ఫేస్బుక్లో ఆన్లైన్ గార్డెనింగ్ క్లాసెస్ అలా ఉన్నాయన్నమాట. అట్లా ఫేస్బుక్లో చూసాను నేను యాక్చువల్గా గార్డెనింగ్ క్లాసెస్ ఉన్నాయి అనేసి. ఒక 1 month అలా వెళ్ళాం అనమాట గార్డెనింగ్ క్లాసెస్కి నేర్చుకున్నాము. ఎలా సీడ్స్ ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి, వాటిని ఎలా ఎన్ని డేస్లో మొలకెత్తుతాయి, ఏ సీడ్ ఎన్ని డేస్లో మొలకెత్తుతుంది, తర్వాత దానికి వాటరింగ్ ఎలా చేయాలి అనేసి. కొన్ని రోజులు ఆ తర్వాత మా హస్బెండ్ కూడా ఇంకా ఈ లోపల వెబ్సైట్ తయారు చేసి ఇచ్చారండి. టెక్నికల్గా సపోర్ట్ చేశారు. అంటే ఇంకా 2016లో స్టార్ట్ చేశాను అనమాట. 2016లో www.seedbasket అనే వెబ్సైట్ ద్వారా ఇంకా అందరికీ అవైలబుల్గా ఆన్లైన్లో సీడ్స్ అన్ని అవైలబుల్గా ఉండేటట్టు చూసాం అనమాట. సుమారుగా అంటే ఫస్ట్ టైం మీరు ఎంత పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేశారు? మేము 1 lakh పెట్టుబడి పెట్టామండి. సీడ్స్ అన్ని కొనుక్కొచ్చుకున్నారు? సీడ్స్ అన్ని కొనుక్కొచ్చుకున్నాను. అంటే ఆన్లైనే కాబట్టి స్టోర్ లేదేమో? స్టోర్ లేదు. ఎక్కడ మరి వీటిని స్టోరేజ్ ఎక్కడ పెట్టుకునేవారు? అంటే మేము ఎక్కువ తీసుకొచ్చుకోలేదండి, ఒక 10 kgs అలా తీసుకొచ్చుకొని స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ కదా అవి సేల్ అవుతాయి అవ్వవు మనకు అంత తెలియదు కదా ఆన్లైన్లో కూడా అనేసి కొన్ని తీసుకొచ్చుకొని స్టార్ట్ చేసాము. ఫస్ట్ మంత్ వచ్చేసి 2 orders అలా వచ్చాయండి. 2 orders. మీకేమనిపించింది చంద్రని గారు అప్పుడు? ఫస్టే కదా స్టార్ట్ చేసాం కదా, ఇంకేది మధ్యలో ఆపొద్దు కదా అనేసి ఇంకా సరే కంటిన్యూ చేద్దాం, ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఇంప్రూవ్ అయితే అవుతుంది అన్న ఆలోచనతోటే ఉన్నామండి. తర్వాత మంత్లీ అయితే 3000 orders దాకా వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక 3000 దాకా వస్తుంది. ఇప్పుడు సీడ్స్ని ఎక్కడి నుంచి తీసుకుంటారండి మీరు ప్రెజెంట్ అయితే? మేము కొంతమంది రైతులతో టైఅప్ అయ్యామండి. దేశవాళీ సీడ్స్ అయితే ఎక్కువ రైతుల దగ్గరే తీసుకుంటాం అనమాట మామూలుగా. ఇంకా ఫ్లవర్ సీడ్స్ ఇవైతేనేమో బెంగళూరు, పూణే అలా తెప్పించుకుంటాము. ఎగ్జాటిక్ సీడ్స్ అయితే యూఎస్ నుంచి కూడా తెప్పించుకుంటాం. వీటికి ప్రాసెస్ ఇదంతా కూడా ఎట్లా మరి? ఆ రోజున మీరు ఇంట్లో మొదలు పెట్టారు, అది కూడా ఆన్లైన్లో. ఎక్కడ కూడా అంటే ఒక షాప్ తీసుకుంటే ఏదైనా షట్టర్ తీసుకుంటే డబ్బులు అవుతాయి, రెంట్ పే చేయాలి, ఇలాంటి ఆలోచనలు అంతే అండి. తర్వాత మేము ఆల్మోస్ట్ కరోనా తర్వాత వరకు కూడా నేనే చూసుకున్నానండి. ఇంట్లో పెట్టే వర్క్ అప్పుడు కరోనా టైంలో పర్ డేకి 40 orders 50 orders వచ్చాయి. అప్పుడు అందరు ఇంట్లో ఉండి అవేర్నెస్ పెరిగింది కదా, హెల్త్ పరంగా అవేర్నెస్ పెరిగి సీడ్ ఆర్డర్ కూడా బాగా వచ్చాయండి. కరోనా టైంలో బాగా ఇంప్రూవ్ అయింది బిజినెస్. నేనే చేసుకున్నాను, ప్యాకింగ్ అన్ని నేనే చేసుకున్నాను అనమాట. టెక్నికల్గా కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు మా హస్బెండ్. ఏదేమైనా మీ ఇద్దరే? వర్కర్స్ అంటూ ఎవరు లేరు. ఒక 2 years నుంచి మాత్రం వర్కర్స్ని ఒక షాప్ లాగా రెంట్ తీసుకొని ఇప్పుడు వర్కర్స్ ఒక 8 members అలా ఉండి వర్క్ చేస్తున్నారు. వావ్, సూపర్. పర్ మంత్ మీకు 3000 అంటే స్టార్ట్ చేసిన కొత్తలో 2 orders వచ్చినాయి అటండి. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కురాల్లాగా చందన గారు ట్రై చేసి ఇప్పుడు 3000 దాకా, 300 అన్నారా? 3000 అండి. సారీ, ఇప్పటికి ప్రెజెంట్ 3000 దాకా ఎవ్రీ మంత్ ఆర్డర్స్ వస్తున్నాయి అంటే చాలా గొప్ప విషయం అండి, చాలా పెద్ద విషయం. ఇంకొకటి నాకు మీతో మాట్లాడినాక ఇంకొకటి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఏంటంటే, మీరు చేయాలి అనుకున్నారు, తడవుగా అక్కడితో ఆగిపోలా, దానికి సంబంధించి నేర్చుకోవటం అనే ప్రాసెస్కి కూడా వెళ్ళి నేర్చుకొని ఇంత పెద్ద ఒక యూనిట్ని స్థాపించారు అంటే సూపర్ అండి. ఇప్పుడు ఈ సీడ్స్ ఎక్కడ అవైలబిలిటీ ఉంటాయండి? మా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయండి. మేము అమెజాన్ మా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. www.seedbasket అనే వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. అమెజాన్లో ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి, మీషోలో ఉన్నాయి, అన్ని ఉన్నాయండి అవైలబుల్గా. ఆ ప్యాకెట్ ఏంటండి? ఇది లిటిల్ గార్డెనర్స్ కిట్ అండి, బిగినర్స్ కోసం. చిన్నపిల్లలు ఒక ప్లాంట్ సైకిల్ని ఎలా నేర్చుకోవచ్చు అనేది దీని ద్వారా ఉంటుంది అనమాట. ఇవి మామూలుగా అయితే ఎక్కువ బర్త్డే గిఫ్ట్స్గా వెళ్తున్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ కింద వాడుతున్నాం. దీంట్లో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకటి ఉంది. సీడ్స్ ఉన్నాయండి, ఒకటి బెండి అను, ఒకటేమో ఫ్లవర్ సీడ్ ఉంది. డిఫరెంట్ ఉంటాయా ప్యాకెట్స్లో? అంతే అండి. ఇవి కోకో కప్స్, ఇవేమో కాయిల్స్ అండి. ఇవి దీంట్లో వేసి కొన్ని వాటర్ స్ప్రెడ్ చేస్తే ఇది మొత్తం మట్టిలాగా అయిపోద్ది అనమాట. దీంట్లో ఈ సీడ్ వేస్తే ఒక 10 to కొన్ని సీడ్స్ని బట్టండి, ఒక్కో సీడ్ ఒక్కొక్క కొన్ని డేస్ పడుతుంది. ఆల్మోస్ట్ 9 daysలో అయితే అన్ని సీడ్స్ వస్తాయి అనమాట, మొలకెత్తుతాయి. ప్లాంట్ సైకిల్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అనమాట. చాలా బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే పుట్టినరోజులకి వాటికి ఏయో పనికిరాని గిఫ్ట్లు ఇచ్చుకునే బదులు పిల్లలకు ఒక అవేర్నెస్ కదా. అదేంటండి? ఏమో రైనీ సీజన్ కిట్ అండి. ఇలా అన్ని సీజన్స్కి కిట్స్ ఉంటాయి అనమాట. సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్ అనేసి అన్ని సీడ్స్కి కిట్స్ ఉంటాయి. సీజన్ వైజ్గా. ఒక ఫ్లవర్ సీడు, ఈ గోంగూర వైట్, బిట్టర్ గార్డు,
ఫ్రెంచ్ బీన్స్, బాటిల్ గార్డు, అన్ని రకాలు. సో ఏ సీజన్కి ఉపయోగపడే సీడ్స్ని ఆ సీజన్లో మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి. అంటే సపరేట్గా కూడా తీసుకోవచ్చు అండి. ఇట్లా కిట్స్ వైజ్ అయితే చాలా రకాలు వస్తాయి కదా, ఒక కిట్కి 11 టైప్స్ 15 టైప్స్ అలా ఉంటాయి అనమాట. వాళ్ళు కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మార్కెట్లో నిజం చెప్పాలంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ లేకపోయి ఉండొచ్చు, ప్రెసెంట్ అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి ఇలా సీడ్స్కి సంబంధించి. దానికి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలకి డిఫరెన్స్ ఏంటండి? మీరు ఎలాంటి జాగ్రత్తలు? మా దాంట్లో ఎక్కువ దేశవాళీ సీడ్సే ఉన్నాయండి. అంటే హైబ్రిడ్ కాకుండా నాన్ హైబ్రిడ్, మనం చిన్నప్పుడు మన పెరట్లో పెంచుకొని తిన్నాం కదా, ఆ టేస్ట్ వేరుంటుంది ఇప్పటికైనా. అవి దేశవాళీ సీడ్స్ ఎక్కువ పోతాయండి. మా వెబ్సైట్ నుంచి కూడా ఎక్కువ అవే కస్టమర్స్ ఎక్కువ తీసుకుంటారు అనమాట. హైబ్రిడ్ కూడా ఉంటాయి, కొంతమంది ఎవరైనా అడిగితే ఇస్తాం అనమాట. ఓకే. ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు సీడ్కి సంబంధించి, క్వాలిటీకి సంబంధించి? మేము బల్క్లో తెచ్చుకుంటామండి. ఇయర్లీ వన్స్ అలా ప్రొక్యూర్ చేసుకుంటాము. వాటిని కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటాము. బోయినపల్లి దగ్గర కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటాము. మంత్లీ వన్స్ 15 డేస్కి అలా ఒకసారి మేము మా ఆఫీస్కి తెచ్చుకుంటాం అనమాట సీడ్స్ని. తెచ్చుకొని అవి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మేము జర్మినేషన్ టెస్ట్ చేసుకుంటాము. ఒకవేళ జర్మినేషన్ ఏమైనా తగ్గిందా లేదా అనేసి ప్రతి సీడ్ని జర్మినేషన్ టెస్ట్ చేసిన తర్వాతనే అవి ఓకే జర్మినేషన్ 70% 80% ఉందన్నప్పుడు మాత్రమే కస్టమర్స్కి సెండ్ చేస్తాం మేము సీడ్స్. ఓకే. ప్రెజెంట్ అవేర్నెస్ ఎంతవరకు ఉందంటారండి మార్కెట్లో సీడ్స్ మీద కానీ, లేకపోతే మన ఇంట్లో మనం తినే ఆహారం మనమే పండించుకోవాలి? ఎందుకంటే ఒక చిన్న స్టోరీ మీకు ఇంత పెద్ద ఐడియాని క్రియేట్ చేసింది నిజం చెప్పాలి అంటే. నేను న్యూస్ ఛానల్లో వర్క్ చేశాను యాజ్ ఎ ప్రెజెంటర్గా. నేను కూడా చాలాసార్లు చదివానండి, మూసీ నదిలోని నీళ్ళతో కూరగాయలు ఆకుకూరలు పండించేస్తున్నారనే న్యూస్ చాలా వైరల్ అయింది. ఆ న్యూస్ మీకు ఒక ఐడియాని క్రియేట్ చేసింది కదా. ఈ అవేర్నెస్ ఇప్పుడు ప్రెజెంట్ ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు చాలామంది ఎక్కువ మనీ కొంచెం వెల్త్ పరంగా ఉన్న వాళ్ళైతే మాత్రం, హెల్త్ పరంగా మనీ పరంగా కొంచెం ఓకే అనుకున్న వాళ్ళు మాత్రం ఎక్కువ ఆర్గానిక్ స్టోర్స్లోంచి తెచ్చుకుంటున్నారండి. కొంతమంది మాత్రం ఇంట్లో కొంచెం బాల్కనీ స్పేస్ ఉన్నా కూడా దాంట్లో ఒక 2 రకాలున్న పెంచుకోవచ్చు కదా అనేసి పెంచుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరి ఇంట్రెస్ట్ అది వాళ్ళది కదండి. ఓకే. ఓకే. ఒక మదర్గా కావచ్చు, లేకుంటే సీడ్ బాస్కెట్ లాంటి ఒక పెద్ద సంస్థకి స్థాపించిన మీరు ఏం చెప్పదలుచుకున్నారండి? ఇంట్లో ఉండే కొద్ది స్పేస్లోనైనా కొన్ని రకాలైన కనీసం కూరగాయలు అంటే ఒక టైం పడుతుంది కదా రావడానికి. ఆకుకూరలు అయితే 10 to 15 డేస్లో వచ్చేస్తాయండి. అవన్నీ తీసుకొచ్చుకొని పెంచుకుంటే కొంచెం పిల్లల హెల్త్, అంటే ఇప్పుడు పెరిగే ఏజ్లో ఉన్నారు కదా, వాళ్ళకి హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. ఏదో మనం హాస్పిటల్స్ చుట్టూ తిరిగి హాస్పిటల్కి డబ్బులు పెట్టే బదులు మన ఇంట్లోనే హెల్తీగా ఉండొచ్చు కదా అనేసి నా ఆలోచన. చాలా సంతోషం. ప్రెజెంట్ టర్న్ ఓవర్ ఎంత ఉందంటే ఏం చెప్తారు? 1 crore అండి. 1 crore టర్న్ ఓవర్ అవుతుంది. వావ్, సూపర్. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉందండి చందన గారు మీతో మాట్లాడటం, ప్లస్ మీలాంటి వారిని పరిచయం చేయటం కూడా నాకు నిజంగా పర్సనల్గా కూడా, ఎందుకంటే చాలా మంచి విషయం అండి. కేవలం మీ పాప ఆరోగ్యం అనే దాంతో మొదలైంది. ఈరోజు ఒక 1 లక్ష రూపాయలతో స్టార్ట్ చేసిన బిజినెస్ ఒక 1 crore టర్న్ ఓవర్ దాకా తీసుకొచ్చారంటే దీని వెనకాల ఆవిడ కృషి, పట్టుదల ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ అండి.